హలో డార్లింగ్స్. ఫస్ట్ మనం తిరుపతికి రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బసెస్ అవైలబుల్గా ఉంటాయి తిరుమలకి. మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి మనం ఫస్ట్ అలిపిరి మెట్ల దగ్గరికి చేరుకోవాలి. తర్వాత అక్కడ స్టార్టింగ్లో మనం కొబ్బరికాయ కొట్టేసి మెట్ల ప్రయాణం అయితే స్టార్ట్ చేయాలి. మనకి స్టార్టింగ్లో శ్రీవారి గుడి, అమ్మవారి గుడి మనకి దర్శనం ఇస్తాయి. నైట్ టైం మెట్ల ప్రయాణం బాగుంటుంది, కానీ కొంచెం రిస్కీ. సేఫ్టీ పోలీస్ మనకి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. మనకి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఫస్ట్ మనకి గాలిగోపురం అయితే వస్తుంది. గాలిగోపురం నుంచి మనకి చలి బాగా ఎక్కువ అవుతుంది. మనకి మొత్తం 9 కిలోమీటర్ల మెట్ల ప్రయాణం ఉంటుంది. మనం దాన్ని 5 గంటల్లో ఫినిష్ చేసేయచ్చు. మోకాల మెట్లు వస్తాయి. అక్కడ మోకాల మీద నడిస్తే మన కోరికలు తీరుతాయని అక్కడ నమ్మకం. నెక్స్ట్ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. అక్కడ పెద్ద స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆపోజిట్లో మనకి మ్యూజియం ఉంటుంది. మీరు డే టైం కానీ వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. దారి మధ్యలో మనకి ఫుడ్ స్టాల్స్ చాలానే ఉంటాయి. మెట్లు ఎక్కేటప్పుడు ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా చిన్నగా ఎక్కండి. మనం మెట్లు ఎక్కడం ఫినిష్ అయిపోతే లాకర్స్ దగ్గరికి వెళ్ళాలి. టీటీడీ ఫ్రీ లాకర్స్. మన ఆధార్ కార్డు ఉంటే చాలు మనకి ఫ్రీగా లాకర్ ఇస్తారు. అక్కడ ఫ్రీ హాల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నైట్ అక్కడ పడుకొని పొద్దున్నే దర్శనానికి స్టార్ట్ అయిపోవచ్చు. నైట్ అక్కడ స్టే చేసేసి పొద్దున్నే మనం టెంపుల్కి దర్శనానికి స్టార్ట్ అయిపోదాం. లాకర్ నుంచి మనకి జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫ్రీ దర్శనం దగ్గర దింపుతారు. ఏమైనా ఫ్రంట్ సీట్లో కూర్చుంటే భలే ఉంటారు డార్లింగ్స్. తర్వాత మనల్ని ఫ్రీ దర్శనం దగ్గర వదిలిపెడతారు. వదిలిపెట్టాక మనం ఫ్రీ దర్శనానికి క్యూలో స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత మనం లగేజ్ కౌంటర్ దగ్గర మన ఫోన్స్ అండ్ లగేజ్ చేసి మళ్ళీ క్యూని కంటిన్యూ చేయాలి. క్యూ మధ్యలో మనల్ని కంపార్ట్మెంట్స్లో కూర్చోబెడతారు. కంపార్ట్మెంట్స్ 3 అవర్స్ నుంచి 10 అవర్స్ వరకు ఆపుతారు. నెక్స్ట్ మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత మనకి బయట టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది. మనకి దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ ఎదురుగా మనం కొబ్బరికాయ కొట్టుకోవాలి. లాకర్స్లో ఫోన్స్ పెట్టేశాక మనకి లోపలికి ఫోన్స్ అలా ఉండవు. లడ్డు తీసుకొని ఫోన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మనకి లగేజ్ కౌంటర్లో ఒక బిల్లు ఇస్తారు. ఆ బిల్లులో మన డెలివరీ అడ్రస్ ఉంటుంది. ఆ డెలివరీ అడ్రస్లో మన ఫోన్స్ ఉంటాయి. తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్. మీరు తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి డార్లింగ్స్. నైట్ టైం టెంపుల్ చాలా పీస్గా ఉంటుంది. టెంపుల్ వ్యూని ఎంజాయ్ చేయండి. బాయ్ డార్లింగ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.